బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖపై తెలంగాణ రాజకీయాల్లో దుమార్ మెరుగుతోంది. పలు పార్టీల నాయకులు కవిత లెటర్ మీద స్పందించారు. ఎవరేమన్నారో ఒకసారి చూద్దాం. ఆమె దగ్గరనే వాళ్ళ పార్టీలోనే వాళ్ళ అన్నదమ్ముల మధ్యనో లేకపోతే వాళ్ళ పార్టీలోనే పెట్టుకోమను కవిత చెప్పు మాకు అవసరం లేదు. ఈరోజు ఆమె గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా మాకు లేదు. ఎందుకంటే ఆమె ఏ రోజైతే జైలుకి వెళ్ళిందో ఆ రోజే ఆమె గురించి తెలంగాణ ప్రజలు మలిసిపోయారు. తెలంగాణ ప్రజలు ఆమె పట్ల చాలా స్పష్టంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉనికి లేని బీజేపీని మీరు ఇండైరెక్ట్ గా మీరు కొట్లాడుకొని పంచాయతీలతోటి మీరు రోడ్ల మీదకి వచ్చి మీరు బీజేపీని వాళ్ళకు కొంత లేని రాజకీయ బలాన్నిచ్చే యొక్క పరిస్థితులు ఈ లేఖలు ఈ లీకులు ఎవరి ఏ ఆలోచన చెప్పే అవకాశం ఉంది. కానీ దాన్ని బహిరంగ లేఖ ద్వారా కాకుండా పర్సనల్గా చెప్తే బాగుండదు. మా కేటీఆర్ చెప్పారు కాబట్టి కేటీఆర్ వ్యాఖ్యలతో మేము ఏకీభవిస్తున్నాం. డెఫినెట్గా అంతిమంగా మా లీడర్ కేసీఆర్ గారు కేసీఆర్ గారి బాటలో మేము నడుస్తాం. కేసీఆర్ గారు ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని ఫాలో చేసే మేమందరం కార్యకర్తలు. 99.9% కేసీఆర్ గారు ఆదేశాలు పాటించే వ్యక్తులు మాకుంటారు. సో కవిత లెటర్ గురించి నిన్ననే కేటీఆర్ గారు క్లియర్ చెప్పడం జరిగింది. సో ఆ కేటీఆర్ గారి వ్యాఖ్యలతో మేము అందరం ఎక్కివస్తాం. వారి కోటరి వారు దేవుడే కానీ వారి చుట్టూ దెయ్యాలు చేరారని మరి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే కేసీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకుంటాను, కేసీఆర్ నాయకత్వం కింద పనిచేస్తాం అంటూనే పరోక్షంగా ఇవాళ కేసీఆర్ ప్రతిపాదిస్తున్నట్టు కేటీఆర్ను సవాల్ చేస్తున్నట్టుగానే ఇవాళ కవిత గారి లేఖాస్త్రం. కేసీఆర్ దేవుడు అయినప్పుడు ఆ దయ్యాలు ఎవరో కవిత గారు చెప్పాల్సిన అవసరం లేదు. ఆధిపత్యాన్ని సవాల్ చేయడమే మరి ఈ లేఖాస్త్రం అని చెప్పి